రాజ్ గారు, సమాంత గారు అండ్ నందిని గారు ఒక్కో యాక్షన్ సీన్ చూస్తుంటే థియేటర్లో లేడీస్ ఎలా చప్పట్లు కొడుతున్నారు, ఎలా విజిల్స్ వేస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక గూస్ బంప్ మూమెంట్ అనేది కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం థియేటర్స్లో. అందుకనే అంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాం. అండ్ ఈ సక్సెస్ మీట్ని ఇవాళ వైజాగ్లో మీ అందరితో కలిసి ఇలా పంచుకుంటున్నాం అనమాట. మరి ఇప్పుడు మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో భాగంగా మా ఇంటి పెద్దవాళ్ళని ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. మరి ఎవర్ గ్రీన్, ఎవర్ గార్జియస్, అందం అన్న అభినయం అన్న మనందరికీ గుర్తొచ్చేది వన్ అండ్ ఓన్లీ గౌతమి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ అలానే తెలుగు సినిమా లెజెండ్ ఆవిడ ఎక్కడ కనిపిస్తే అక్కడ మనందరి మొహం మీద ఆ చిరునవ్వు వచ్చేస్తూ ఉంటుంది. శ్రీలక్ష్మి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు చిట్టి అందరూ కొట్టండి అమ్మా చప్పట్లు. అండ్ అలానే ఆనంద్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మరి మా ఇంటి బంగారం ఇంత అద్భుతంగా ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అయిందంటే మరి మన ఇంటి పెద్దలుగా యాక్ట్ చేసినటువంటి కాదు, జీవించినటువంటి నటులు ఇక్కడ మనతో పాటు స్టేజ్ మీద జాయిన్ అవుతున్నారు. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ ఆల్ త్రీ ఆఫ్ యూ విత్ us here today. So I just wanted to thank our PRO వంశీ కాకా. లైక్ మొత్తం మార్కెటింగ్లో మొత్తం జర్నలిస్టులు అందరినీ అలా ఎప్పుడు ఎలా కావాలంటే అలా మాకు ట్వీట్లు వేయించిన వంశీ కాకాకి. అండ్ ఆల్సో ట్రైలర్ చూశారు కదా, ఫెంటాస్టిక్ టీమ్ అండి. జస్ట్ రైట్ స్టూడియోస్ చాలా బాగా చేశారు. సౌండ్ మర్చిపోయాను, మా మ్యూజిక్ డైరెక్టర్ హిమాంగ్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏమన్నా మాట్లాడమంటావా? సో ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి పెద్దోళ్ళే మాట్లాడతారు. ఆర్ సౌండ్ డిజైనర్ ప్రదీప్ అండ్ మిక్సింగ్ ఇంజనీర్ అజిత్ జార్జ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా గౌతమి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ వైజాగ్. మన వైజాగ్లో మా ఇంటి బంగారాన్ని మీ ఇంటి బంగారంగా తీసుకుని ఇంత బ్రహ్మాండమైన సక్సెస్ మీట్ పెడుతున్నారంటే ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. సినిమా గురించి నా అనుభవం గురించి చిన్నగా చెప్తాను. కరెక్ట్గా 1 year ముందర నందిని గారు నాకు ఫోన్ చేశారు. నందిని గారు కాల్ అయితే నేను తీస్తాను. అందరూ అంటూనే ఉన్నారు, నందిని గారు అంటే చాలా భయపడుతూ వచ్చామని. అంత భయపడుతున్నారా మిమ్మల్ని చూసి? నాకు మోస్ట్ గోల్డెన్ హార్టెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అంటే నందిని గారే. సో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా ఒక 10 seconds, సమంత గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, యాక్ట్ చేయబోతున్నారు, నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీరు చేస్తారా? కోర్స్ అన్నాను. ఫోన్ పెట్టేశారు. మళ్ళీ 5 నిమిషాల్లో ఫోన్ చేసి, ఓ బై ద వే మేకప్ లేకుండా యాక్ట్ చేయాలి, చేస్తారా? ఓకే ఓకే బాయ్ పెట్టేశారు. అంతే, మాయమైపోయారు అంతే. ఇంకా 3 months అయింది, ఒక 4 months అయ్యే అంతే. ఐసైడ్ ఎక్కడో ఉండింది. సడన్గా మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చి మన షెడ్యూల్ వేసాం, ఇవి డేట్స్, వచ్చేస్తున్నారంటే చాలా చాలా విధాలుగా కింద మీద పడాల్సి వచ్చింది సినిమా చేయడానికి. కానీ ఏంటో తెలియదండి, ఆ ఫస్ట్ కాల్ నుంచి క్యారెక్టర్ కూడా వినకుండా వీళ్ళిద్దరూ ఈ సినిమా చేస్తున్నారు అన్నప్పుడు మనసులో ఏదో కలిగింది, తెలియకుండా ఒక ప్రేమ కలిగింది, ఒక అభిమానం ఉండింది, నెరవేర్చాలని ఒక కోరిక కలిగింది. అండ్ షూటింగ్కి వచ్చిన తర్వాత అడగక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఎంత టాలెంట్, ఎంత ఎనర్జీ, ఎంత డైనమిజం సెట్లో. ఎవ్రీ డే వాజ్ అ లేబర్ ఆఫ్ లవ్. మా ప్రతి ఒక్క సీన్, మాకు ఒక షాట్ ఉన్నా కూడా, ఫుల్ సీన్ ఉన్నా కూడా, వీ లవ్డ్ వాట్ వీ డూయింగ్. సో మనసారా మేము ఒక స్టార్డమ్ అయినా, ఒక సెలబ్రిటీ స్టేట్ అన్నీ పక్కన పెట్టేసి మేము ఆర్టిస్ట్గా మేముగా వచ్చి సినిమాలో యాక్ట్ చేసిన దానికి ఇది నిజంగా చాలా స్పెషల్ సినిమా. అండ్ నేను ప్రతి ఒక్కరి పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అవసరం కూడా లేదు, అందరూ చెప్తూనే వచ్చారు. ఐ వాంట్ టు సే, చాలా కారణాలకి దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను చాలా రేర్గా ఇంత గషింగా మాట్లాడతాను. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, రాజు గారు మీ గురించి నేను తర్వాత చెప్తాను. నా ఎదురుకుండా కనిపిస్తున్న బోత్ దీస్ బ్యూటిఫుల్ విమెన్, సమంత గారు అండ్ నందిని గారు,
ఫ్రమ్ ద హార్ట్. ఒక బ్యూటీ ఒకటే కాదు, ఒక డిటర్మినేషన్ ఒకటే కాదు, సక్సెస్ అంటే ఒక సక్సెస్ కోసం కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కాదు. మోర్ దెన్ ఎవ్రీథింగ్ దేవ్ గాట్ హార్ట్ అండ్ దేవ్ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. అండ్ ఆ టాలెంట్కి, ఆ హార్డ్ వర్క్కి, ఆ హార్ట్కి ఈ సినిమాలో ఇంత బ్రహ్మాండమైన ఒక రెస్పాన్స్ వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, ఇట్స్ బీన్ వండర్ఫుల్ టు మీట్ యూ. మిమ్మల్ని మీట్ అయ్యే ముందర నేను మీ వరకు మీ ఫ్యామిలీ మ్యాన్ చూసి మీకు ఫ్యాన్ అయిపోయాను అప్పుడే. అండ్ టు నో యూ అగైన్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఇట్స్ బీన్ రియలీ సో వండర్ఫుల్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ, హిమాంక్. అండ్ మన సినిమాలో ఇంకొక ఎవరు ఎదురు చూడలేదు, ఇంకొక స్టార్ తస్సదియా సాంగ్ కానీ, ఆ హుక్ స్టెప్ కానీ, అది వైరల్ అవ్వడం కానీ, పోనీ యూ రాక్డ్ దట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ సారీ, ఇంకొక మాట చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విమెన్ పవర్ సో ఫ్యాంటాస్టిక్, కాళికాదేవిగా ఉండాలి, ఇది చాలామంది చాలా విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. నాకు యుఎస్ కానీ ఇక్కడ కానీ ప్రతి ఒక్క చోట నుంచి ఒక్క రివ్యూ మాత్రం, చాలా అద్భుతమైన ఒక విషయం మాత్రం నాకు మళ్ళీ చెప్తున్నారండి సినిమా చూసిన వాళ్ళు. ఐ మస్ట్ షేర్ ఇట్ హియర్. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మ్యారేజ్లో ఒక ఆడదానికి నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించి సపోర్ట్ చేసి అండగా నిలబడే ఒక మగవాడిని చూసి ఎలాగుండాలన్నది మేము నేర్చుకున్నాం అన్నది చాలామంది చెప్పారు. సో ఫర్ క్రియేటింగ్ దోస్ కైండ్ ఆఫ్ పాజిటివ్ మేల్ క్యారెక్టర్స్ అండ్ స్టీరియోటైప్స్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. సో నా కృతజ్ఞతలు ఇంతటితో నేను ఆపుకుంటాను. ఐ జస్ట్ వాంట్ టు సే, మా ఇంటి బంగారం ఇంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, మీరు చేస్తారన్న పూర్తి నమ్మకంతో ఈ అవకాశం మళ్ళీ కలిగించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అగైన్ వైజాగ్ యు రాక్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, గౌతమి గారు, మీ మాటల్లో ఎంత ప్రేమగా, ఆ ప్రేమ తెలుస్తోంది మా అందరికీ కూడాను. అండ్ మీరు ఎంత చక్కగా ఈ మూవీ సెట్స్లో ఎంజాయ్ చేశారు, అండ్ మీ క్యారెక్టర్ని సొంతంగా ఎంత ఎంజాయ్ చేశారు అనేది కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ముందే ఎవర్ గ్రీన్ అని పిలుస్తానని చెప్పి గ్రీన్ సారీ వేసుకొచ్చేసారు ఆవిడ. ఇప్పుడు మరి శ్రీలక్ష్మి గారిని కూడా పిలవాలి కదా, మరి ఈవిడ సారీని ఎలా? మన ఏంజెల్ శ్రీలక్ష్మి గారికి గట్టిగా చప్పట్లు ప్లీజ్. అందరికీ నమస్కారం. నందిని రెడ్డి గారు డైరెక్షన్లో నేను ఎప్పటి నుంచో చేయాలని నా కోరిక. ఆ కోరిక మా ఇంటి బంగారంతో నా కోరిక నెరవేరిందండి. ఆవిడ అసలు నేను ఫస్ట్ డే నాకు ఆర్య గారి ఫస్ట్ నుంచి చెప్పేస్తాను, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ నాకు దొరకదు. అందుకని ఫస్ట్ ఆర్య గారు ఫోన్ చేసినప్పుడు నేను రాఘవేంద్ర స్వామి గుడిలో ఉన్నాను, మంత్రాలయంలో. అప్పుడు ఆర్య గారు ఫోన్ చేశారు, అమ్మ సమంత గారి పిక్చర్ నువ్వు చేస్తావా అని. అదేంటండి ఆ మాటలేంటి, చేస్తున్నాను. ఓకే, మీరు ఆయన అన్నారు మనది సమంత గారు మూవీ అమ్మా అన్నారు, అంతే, అది ఫినిష్ కూడా అవ్వలేదు. ఓకే అన్నాను. శుభం. నేను రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళే ముందు ఈ శుభవార్త విన్నాను. అది ఇప్పటికీ కూడా శుభవార్తగానే బాగా చక్కగా హిట్ అయింది. అప్పటి నుంచి నేను ఈ కంపెనీలో, నేను ఈ సంస్థలో నేను ఎంటర్ అయినప్పుడు ఎవరెవరిని ఫస్ట్ నందిని రెడ్డి గారిని చూశాను. నిండు కుండ తొనకదు అన్నట్టుగా ఉంటారు ఆవిడ, అంత శబ్దతగా ఉంటారు. అందరినీ మా సెట్లో అందరినీ పెద్ద నుంచి చిన్న వరకు అందరినీ గౌరవిస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ఆవిడ ప్లెజెంట్ మొహం చూస్తేనే మనందరికీ ఆ ధైర్యం వచ్చేస్తుంది. అలాగే సమంత గారు కూడా సెట్లోకి వస్తే చాలా ఒబీడియంట్గా, డిసిప్లిన్గా అలా వచ్చి అందరినీ మా ఫ్యామిలీ అన్నట్టుగా అందరినీ ఫ్యామిలీతో పలకరించి అందరితో నవ్వుతూ, ఆవిడ యాక్టింగే కాకుండా మావన్నీ కూడా కరెక్ట్ చేస్తూ చాలా డిస్కషన్ చేసుకుంటూ చాలా సరదాగా ఉంటారు. అలాగా
నేను నా సంతోషాన్ని వెల్లబుస్తున్నాను. అలాగే రాజు గారి గురించి చెప్పక్కర్లేదు. సమంత గారు, రాజు గారు బంగారాలు. మా దర్శక నందిని రెడ్డి గారు కూడా బంగారు తల్లి. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే తృప్తి నాకు కలిగినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నందిని రెడ్డి గారికి, సమంత గారికి, రాజు గారికి, హిమాంక్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను మూవీ చూసినప్పుడు సమంత గారు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఆ ఫైటింగ్స్, ఆ సీన్స్ అన్నీ ఎంత ఇన్వాల్వ్మెంట్తో, ఎంత శ్రద్ధగా చేశారో, ఆ పట్టుదలతో చేసిందంతా మీరు ప్రేక్షకులందరూ అంత ప్రేమని అలా అందులో పెట్టేశారనమాట. నేను చూసిన ప్రతి షాట్, ప్రతి సీను ఒకటి మించిన ఒకటి అలాగంతా బాగున్నాయి సీన్స్ అన్నీ కూడా. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క సీన్ మాత్రం నవ్వి థియేటర్లో నవ్వు ఆపుకోలేదు. సమంత గారు, మంజుష ఇద్దరూ కలిసి ఒక డెడ్ బాడీని లాక్కొచ్చి అక్కడ ఒకళ్ళు మించిన ఒకళ్ళు డైలాగ్స్ చెప్తుంటే నాకు అసలు నవ్వు ఆగలేదన్నమాట. ఆ డెడ్ బాడీని చూసి ఆవిడ ఉనికిపోవడం, ఈవిడ ధైర్యం చెప్పడం, ఆవిడ మూట కట్టడం, అలా లాక్కెళ్ళడం అది మామూలు విషయం కాదు. చాలా 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 ఎంజాయ్ చేశాను సినిమా. మీరు కూడా ఈ సినిమాని మా కుటుంబాన్ని మీరు ఇంత సక్సెస్ చేశారంటే ఆ సినిమా ప్రేక్షకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా డిఓపి గారికి, ఓం ప్రకాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా కో ఆర్టిస్టులందరికీ, గౌతమి గారికి, శ్రీముఖి గారికి, తర్వాత మంజుష, ఆనంద్ గారికి, దిగాంత్ గారికి, గుల్షన్ గారికి, అందరికీ పేరు పేరున, గవిరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను చెయ్యలేని, నేను చేసిన క్యారెక్టర్లన్నీ మళ్ళీ నెంబరేసుకొని మీ ముందు చెప్పించేలాగా ఒక అనుభవం. తర్వాత ఈ కార్ చేసింగ్లో అంతా కూడా అది నాకు ఒక అనుభవం. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన ప్రొడక్షన్ క్రూ మొత్తం, ఆర్య గారు, రవి గారు, అందరూ పేరు పేరున అందరికీ, రైటర్ గారు, వసంత్ గారు, ఎడిటర్ గారికి అందరికీ పేరు పేరున, మా డాన్స్ మాస్టర్ గారికి అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడతారు. నమస్తే విశాఖపట్నం, అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరికి నా ఇదేపూర్వ నమస్కారం అండి. ఈ మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను చెప్పాను సక్సెస్ మీట్లో మీట్ చేద్దాం అని. సో ఈరోజు ఈ పిక్చర్ పెద్ద హిట్ అయి ఈ సక్సెస్ మీట్లో మీతో అందరితో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకొకటి కూడా చెప్పాను, ఈ పిక్చర్ కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో బంగారం పెరుగుతుందని. ఇప్పుడు అది కూడా నిజమైంది. హైలైట్ ఏంటంటే, ఒక్కొక్కరి కొడతాను చూడండి ప్రేమతో అని, ఒక్కొక్క హృదయాన్ని ప్రేమతో కొట్టారు చూడండి. దేవత సమంత గారు సిక్సర్ కొట్టారండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో యువర్ అన్స్టాపబుల్, నో లిమిట్స్. సో అది సముద్రమా ఇది సముద్రమా అని తెలియకుండా మీరందరూ వచ్చారు. మీ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈరోజు నేను నోవోటలోట్ నుంచి చూసేప్పుడు ఈ స్టేజ్ సెట్ చేయడానికి, ఈ లైట్స్ అన్ని సెట్ చేయడానికి చాలామంది ఈ హాట్ సన్లో చాలా హార్డ్ వర్క్ చేశారు. మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ద పోలీస్ పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. చాలా చాలా థ్యాంక్స్. యూఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ అస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం మరి కలెక్టర్ శ్రీనివాస్ గారిని. మరి వైజాగ్ నుంచే ఇక్కడ ఐఏఎస్ క్యాడర్ నుంచి ఆయన యాక్టింగ్లోకి రావడం జరిగింది అండ్ ఎంతో అద్భుతంగా తన నటనతో మనందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నారు. అండ్ శ్రీనివాస్ గవిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిగంత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మా ఇంటి బంగారం సక్సెస్ని వీళ్ళు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద చాలా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయడం అలవాటు, అలాగే మాట్లాడడం అలవాటు మేడం. సో నేను ఈ ఊళ్ళో ఎక్కువగా పనిచేసింది అదృష్టవశాత్తు విమెన్ ఎంపవర్మెంట్ అనే సబ్జెక్ట్లో 5 ఏళ్ళు పనిచేశాను మేడం. మహిళా సాధికారత. 15-16 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు అయిపోయి భర్తల్ని పోగొట్టుకుని 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చేసి సాహసంతో బతుకుని సార్థకం చేసుకున్న వేలాది మంది మహిళలు నాకు తెలుసు. వాళ్ళందరికీ మా ఇంటి బంగారం సినిమాని అంకితం చేద్దాం. అటువంటి మహిళలందరికీ. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు భారత సైనికులు పాకిస్తాన్లో ఉండిపోతే వాళ్ళని భారత భూభాగంలోకి తీసుకొచ్చింది గుంజన్ సక్సేనా అనే ఒక మహిళా పైలట్. 12 సంవత్సరాల అతి చిన్న వయసులో సామూహిక మానభంగానికి గురై ఆ మానభంగం చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడేలా చేసి ప్రజ్వల అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి మానభంగాలు పొందుతున్న అమ్మాయిలకు సహాయం చేస్తున్న సునీతా కృష్ణన్ పద్మశ్రీ, ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి. 3వది, రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుని హిమాలయంలోని ఎవరెస్ట్ని కృత్రిమమైన కాలుతో ఎక్కిన అరుణిమా సిన్హా, ఆవిడని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎందుకు చెప్తానో తర్వాత చెప్తాను, 2 నిమిషాలు ముగించేస్తాను. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటే అందరికీ తెలుసు. సినిమాల్లో ఎక్కువగా ప్రగతి సాధించి అద్భుతమైన కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తాం. కానీ 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు దేవికా రాణి అనే ఒక మహిళకి ఆ అవార్డు మొట్టమొదటి వచ్చింది. సో ఈ వీర మహిళలందరికీ మా ఇంటి బంగారం సినిమాని అంకితం చేయడానికి నేను సమంత గారి పర్మిషను, రాజు గారి పర్మిషన్ అడుగుతున్నాను. సో మరి ఆ సాహస మహిళలందరికీ ప్రతీకగా మన ముందు ఇద్దరు కూర్చుని ఉన్నారు, సమంత గారు, నందిని రెడ్డి గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? కొంచెం కలెక్టర్గా అడుగుతున్నాను, ప్లీజ్ గట్టిగా కొట్టండి చప్పట్లు. ఇటువంటి సాహసమైన మహిళలకి మనం ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి. వెనుకున్న రాజుగారు, వారితో నాకు చాలా పరిచయం తక్కువ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం మన సినిమా గ్యాప్లో చూసినప్పుడు నాకు కంగారు, అంటే ఉద్యోగస్తులం కదమ్మా, ఎట్ట చేస్తున్నాం ఏంటో తెలియదు, భయం. సార్ దగ్గరికి వెళ్ళి బాగా ఆయన పాప ఆయన హడావిడిలో ఉన్నారు. ఎట్ట చేశాను సార్ అంటున్నాను. ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ అన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ మై 7 years ఆఫ్ ఫిల్మ్ కెరియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవత. ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ సమాజం బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ఒక్కసారి మా ఇంటి బంగారం సినిమా చూసి మగవాళ్ళందరం మరింత బాధ్యతగా ఉందామని ఒకసారి ప్రామిస్ చేయండి, గట్టిగా చప్పట్లు కొట్టి. మగాళ్ళు, అబ్బాయిలు గట్టిగా. సో ఖచ్చితంగా మహిళల పట్ల గౌరవంగా బాధ్యతగా ఉందాం. మా ఇంటి బంగారం సినిమాని సక్సెస్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేషం ఇవ్వడానికి నన్ను నందిని గారు చాలా ఇబ్బంది పెట్టారు. అది ఇబ్బంది కాదు, అందమైన ఇబ్బంది. నేను 150 సినిమాలు చేసేసాను, నన్ను ఆడిషన్కి పిలిచారు మేడం. ఆడిషన్ చేస్తేనే నీకు వేషం అన్నారు. నేను హ్యాపీగా వెళ్ళిపోయాను. 5 వెర్షన్లు చేశాను. ఇంకా నాకు మనశ్శాంతిగా లేదు. మళ్ళీ పైకి వెళ్ళి సీన్ పిలిచి సీన్ కొంచెం కంగారుగా చేశాను, ఇంకొక వెర్షన్ చేస్తానని చెప్పాను. అది ఆ రోజు సాయంత్రం యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. ఏదో సివిల్ సర్వీసెస్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినంత ఆనందం వచ్చేసింది నాకు, సీరియస్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి. అందరం కూడా మహిళల్ని గౌరవిస్తామని ఈ సినిమా చూసిన తర్వాత బాధ్యతగా ఉందామని ఒక్కసారి ప్రామిస్ చేసుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాక్ చాతుర్యంతో మమ్మల్ని అందరినీ కూడా అలా కట్టి పెట్టేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మనకు మాట్లాడడం కొంచెం కష్టమే. గుడ్ ఈవినింగ్ వైజాగ్. మన వైజాగ్ అలా డల్గా ఉంటే అలా అబ్బాయిలు అక్కడే చెప్పాడు సీరియస్గా మాట్లాడొద్దని. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. మేడం, మా ఇంటి బంగారం ప్రేమతో మీరు కొట్టినట్టు ఆడియన్స్ కూడా అంతే ప్రేమతో డబుల్ ఇంపాక్ట్తో సినిమా మీద హిట్ రేంజ్లో మీకు తీసుకొచ్చారు మేడం. July 12th సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్ థియేటర్స్కి వస్తారా రారా ఒక టెన్షను. ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, స్కూల్కి అన్నారండి. June 19th, అదే 12th తర్వాత స్కూల్స్ రిలీజ్ వస్తున్నాయి కదా, 19th జనాలు వస్తారా రారా అని అడిగారు. అమెరికా కాడ మొదలు పెడితే మన ఆవదాల వలస వరకు ఆడవాళ్ళందరూ థియేటర్లోనే ఉన్నారు. ఎంతలా అంటే మా ఇంటి బంగారాన్ని థియేటర్లో వెళ్ళి టికెట్ కొనుక్కొని వాళ్ళ ఇంటి బంగారంగా చేసుకున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు హైదరాబాద్లో సినిమా చూడడానికి టెన్షన్ వచ్చేస్తుంది.
ఏమంటారు మా ఊరు వచ్చి మా ఊర్లో చూశాక అర్థమైంది సినిమా రిజల్ట్ ఏంటనేది. సో నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం Okay. అండి. సో చాలా మంది లేడీస్ ముందుకొచ్చి అక్కడ సమాంత గారికి హారతిస్తూ ఇదంతా కూడా చేస్తున్నారు. మన ఇంటి ఆడపడుచు మా ఇంటి బంగారంగా ఇవాళ వైజాగ్ వచ్చినప్పుడు మరి మన లేడీస్ ఆవిడ్ని అంత చక్కగా వెల్కమ్ చేయడం, ఇట్స్ రియలీ రియలీ హార్ట్ వార్మింగ్. అండ్ సమాంత గారి పర్ఫార్మెన్స్ని థియేటర్స్తో పాటు ఇక్కడ సక్సెస్ మీట్కి వచ్చి మీరందరూ ఇంతగా సెలబ్రేట్ చేయడం, వావ్! ఇంతకి మించి ఏదైనా మూమెంట్ ఉంటుందా చెప్పండి మన కమ్ బ్యాక్ క్వీన్కి. రైట్, వాట్ మూమెంట్స్ ఇవన్నీ కూడాను. మీ అభిమానాన్ని అలా పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ అండి. అండ్ యా శ్రీనివాస్ గారు సారీ. నర్సీపట్నం ఓకే, నర్సీపట్నం సినిమా చూశాక అందరూ బయటకు వచ్చిన ఆడవాళ్ళందరూ సినిమా అంటే అదిరిపోయింది. నేను యాక్టింగ్ బాగా చేశారని చెప్తారనుకున్నా. సమంత గారు నవ్వితే నవ్వారు, సమంత గారు బాధపడితే బాధపడ్డారు, సమంత గారు గన్న పట్టినప్పుడు విజిల్స్ చేశారు. అది హై మూమెంట్. అంటే ఎలా అంటే కరెక్ట్ టైంలో హీరో అయినా సరైన బొమ్మ పడితే థియేటర్లు దద్దరెళ్ళాల్సిందే అని మా ఇంటి బంగారంతో డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ప్రూవ్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడారు హిమంక్ గారు ఫస్ట్ సినిమా చూసినప్పుడు 1-2 సార్లు కనిపించారు సెట్లో. ఈరోజు ప్రతిసారి సెట్లోనే ఉన్నారు. అంత సిన్సియర్గా మీరు చూశాను సార్. అంటే మీ టెన్షన్ అదంతా ఓవరాల్ జర్నీ ఎండింగ్ వరకు థ్యాంక్ యూ సార్. అలాగే ఆర్యభయ్య నీకెంత అంత ఓపిక ఎక్కడొచ్చిందో నాకు అర్థం కాదు. అన్ని ఫోన్స్ అన్ని మాటలు ఎలా మాట్లాడో నాకు అర్థం కాలేదు. అలాగే ప్రాలాల వరకు నన్ను నడిపించిన ఒక్క కాల్తో ముందు తీసుకెళ్ళి రాకేష్ థ్యాంక్ యూ సో మచ్. వసంత్ గారు మీ మాస్ డైలాగు పడదా అనుకున్నాను, ప్రతి డైలాగు పేలిందండి సినిమాలో. థ్యాంక్ యూ. ఇంకా నందిని మేడం ప్రీ రిలీజ్మెంట్లో చెప్పా, ఈ సినిమా వరకు నందిని గారు వేరు, ఈ సినిమా నుంచి వేరు అన్నాను. నిజంగానే ఈ సినిమా నుంచి మీరు వేరు. నెక్స్ట్ మరి బ్లాక్ బస్టర్ తీయాలని కోరుకుంటున్నాను. నాతో పాటు నేను ఇంత మంచి సినిమాలో యాక్ట్ చేసిన నా కో యాక్టర్స్ ఆనంద్ గారు, గౌతమ్ మేడం, దిగంత్ గారు, ప్రతి ఒక్కరికి, రచన, శ్రీముఖి, మంజు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా నా గురించి కూడా ఒకటి చెప్పుకుంటా. సక్సెస్ దీనికోసం ఒక 15 ఏళ్ళుగా వెయిట్ చేస్తాను ఇండస్ట్రీలో ఇక్కడ నించోవాలని. సో చాలా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నా, ఎటు వెళ్తున్నా పరిగెడుతున్నా, ఎక్కడ ఈ మాట నాకు దొరకట్లే. అలాంటి టైంలో ట్రాలాల నుంచి ఒక మూమెంట్, ఒక చెయ్యి బయటకు తీసుకెళ్ళింది. అదే ట్రాలాల పిక్చర్స్. రాజ్ సార్, సమంత మేడం ఇదే స్టేజ్ మీద శుభం సినిమాతో నన్ను యాక్టర్గా ఇక్కడ నిలబెట్టారు. నేను ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా నా సక్సెస్ అనే ఒక మాటకి ఇక్కడ నన్ను నించోబెట్టారు మేడం. రాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లాంగ్ రుణపడతా అనే మాట చిన్న మాటే, బట్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్, సమంత మేడం, లవ్ యూ. మా ఇంటి బంగారాన్ని ఇంత సక్సెస్ చేసిన ప్రపంచవ్యాప్తంగా నా తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బుచ్చిరాజ్గా భలే ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని మీ క్యూట్ ఇన్వెస్టిగేషన్స్తో. మరి దిగంత్ గారు ప్రతి ఒక్కళ్ళు సినిమాలో ఒక సీన్ నచ్చిందని చెప్తున్నారు కదా, ఆఖరిలో సమాంత గారు చెప్పినటువంటి ఒక డైలాగ్తో ఫస్ట్ అయితే నేను నీతోనే ఉంటాను, మిగతా తర్వాత చూసుకుందాం అని చెప్పారు చూడండి. ఆ ఒక్క డైలాగ్తో ఆడవాళ్ళందరినీ పడేశారు మీరు. మరి ఎప్పుడు ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్లీజ్? అందరికీ నమస్కారం. నందిని మ్యామ్ థ్యాంక్ యూ, బట్ నో థ్యాంక్స్. ఐల్ టెల్ యూ వై. హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని ఐఎమ్ రిసీవింగ్ మెసేజెస్ అండ్ my wife at home is expecting too much from me. I am not able to keep up the good Ani, you know. But thank you so much. I've had the best experience of my life. This is my first Telugu film. I don't know, I've acted in Kannada movies. If you've seen in any Kannada movies, you must have seen me. And this is my first Telugu, and I can't thank the entire cast and crew enough, because it's the biggest success of my career. Thank you so much. And the times I've spent on set with Anand sir, Gautami ma'am, and my new best friend Himank, Raj Garu, Sam, Nandini of course, and Ullas, the only friend I had from Bangalore, and Lakshmi ma'am.
Rachna, Arya, thank you so much. I'm missing Chaitanya Garu and Gavi Reddy Garu. Thank you so much. He made me laugh on the set. We had a great time. And Arya, you made me cry, man. Why? But it was tears of joy. Thank you so much. నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తారా? Thank you. I'll be back. How sweet. Thank you, Andy. Thank you so much, all three of you, for joining us here. And ఈ సక్సెస్ సంతోషాన్ని మా అందరితో పంచుకున్నందుకు. మరి ఇప్పుడు దాకా బ్యాక్ టు బ్యాక్ స్పీచెస్ అన్ని విని ఎంజాయ్ చేశాం కదా. మరి మా ఇంటి బంగారం రిలీజ్ అవ్వగానే ప్రతి సాంగ్కి అందరూ కూడా స్టెప్పులు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో తస్సదియ్య ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. బట్ ప్రస్తుతానికి నిత్య భారతి అకాడమీ నుంచి చిన్నారులందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మన కోసం ఇక్కడ చేయడానికి. మరి మన వైజాగ్ అమ్మాయిలు వస్తుంటే నాయిస్ ఎలా ఉండాలా? అద్దిరిపోవాలి. మరి నిత్య భారతి డాన్స్ అకాడమీ నుంచి చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి టుగెదర్ మనం అందరం కలిసి ఈ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేద్దాం. చెక్ హలో వైజాగ్, అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. This is my first success meet of any film I have ever done. I have been in the industry for 25 years, so many songs. But to celebrate a song which I have choreographed and having a stage like this, which says success meet, and I'm a part of that film, it's very overwhelming. And from the bottom of my heart, thank you, Samantha. Thank you so much for telling Nandini, call Pony for this song. Thanks a million. You don't know how much it means to me. This song is very, 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 very special to me. This is the best thing that has happened to me in 2026. I hope it continues like this. The kind of love and support what I have got from this team, and especially Nandini, my best friend, my best buddy. Not a single day goes by when I don't call her, and vent out everything of my life to her. And sharing all about cinema, talking about scenes. So this film is very, very special to me because I don't feel like a choreographer. I feel like I'm more than that for this film. Because I remember Nandini would shoot a scene and would call and says, you know, I did this and I did this. So I know the scene. So when I was watching this film, and I was like, yes, this is what exactly she told me. The film is amazing. I request everyone to please go and watch this film. This is women power, and all women have to go. They should go and watch this film. Don't miss this film. Very rarely you get such films which come in the theater. This has to make 200 crore, guys. Please, that's what we are aiming for. It has to. This film has to reach. I wish the entire team all the best. Thank you, Raj. Thank you, Himang. Thank you, Arya. Thank you, Rakesh. Thank you, all the actors. You all were wonderful. Thank you for supporting me. And we love you, Sam. That's it. We love you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణి వర్మ గారు. మీరు ఎక్కడున్నా కానీ ఆ బోల్డ్ అంత ఎనర్జీని అందరికీ కూడా పనిచేస్తూ ఉంటారనమాట. అండ్ ఆవిడ మేనిఫెస్టేషన్ చాలా గట్టిది, అది నిజం అవ్వాలని కోరుకుంటూ ఆ మేనిఫెస్టేషన్ జరిగిన తర్వాత రాజ్ గారు, సమాంత గారు అందరూ కూడా కలిసి మాకు మళ్ళీ ఒక ప్రీక్వెల్, సీక్వెల్ అన్నీ కూడా ఇస్తారని ఆశిస్తూ ఇవన్నీ కూడా జరగాలని చెప్పి వైజాగ్ సాక్షిగా మనం అందరం కూడా కోరుకుందాం. మరి చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెన్స్ మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అండ్ మ్యూజిక్ ఆన్ థింక్ మ్యూజిక్. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా. మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బోలెడంతుంది. ఏవి మ్యూజిక్ థియేటర్లో కూర్చొని చూస్తూ ఉంటే
అబ్బాబాబా తెలుగు సినిమా స్టాండర్డ్ ఏ విధంగా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి అందరం కూడా ఎంజాయ్ చేయనటువంటి మూమెంటే లేదు. ఆల్ రైట్, మరి ఇంత అద్భుతమైన సినిమాని ఇవాళ ఈ సక్సెస్ మీట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వెనకాల ప్రొడ్యూసర్స్ కష్టం ఎంతో ఉంటుంది. మరి ఈ సినిమాని మనకి ముందుకు తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ హిమాంగ్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్. మరి జర్నీలో చాలా డౌట్లు కూడా వచ్చాయి, క్రియేట్ చేశారు అని కూడా చెప్పారు. బట్ ఫైనలీ సినిమాని ఇంత ఘనంగా రిలీజ్ చేసి ఇంత గ్రాండ్గా సక్సెస్ మీట్ కూడా జరుపుకుంటున్నాం. ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్ టుడే. నాతో పాటు ఇంకో ఇద్దరిని పిలుస్తారు అనుకున్నా. హాయ్ వైజాగ్. అంటే వాళ్ళు జంట కదండి, జంటగా పిలుద్దామని. వాట్సాప్ వైజాగ్. అక్కడ రోడ్ల మీద కూడా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. ఈరోజు మన ఫైనాన్సెస్ గురించి, బడ్జెట్ గురించి మాట్లాడుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టుడే. అది నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. పోనీ ఐ రియలీ హోప్ యువర్ వర్డ్స్ కమ్ ట్రూ. సో ఈరోజు మా ఇంటి బంగారం అనే మూవీ మాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ చెరిష్డ్. అంటే ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందామండి. ఐ థింక్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఫ్యామిలీస్ దట్ యూ హ్యావ్ ఇన్ లైఫ్. ఒకటేమో మీరు పుట్టింది, పెరిగింది, పెళ్ళి చేసుకుంటారు అండ్ మీ అదొక ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దట్ ఫ్యామిలీ ఫస్ట్. వితౌట్ దేర్ సపోర్ట్ నన్ ఆఫ్ దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఈరోజు ఇంత సక్సెస్ నాకు వాళ్ళు ఇట్లా 6-8 months కనిపించకుండా ఎక్కడ లేకుండా ఇంత చేసినందుకు వాళ్ళు అంటే ఆ పర్మిషన్ కాదు, బట్ అట్లీస్ట్ ద ఫ్రీడమ్ టు డూ ఇట్ ఈజ్ అండ్ ద సపోర్ట్ టు డూ ఇట్. మధ్యలో ఒక 2-3 మీటింగ్స్లో మాట్లాడాము. మధ్యలో దే వాజ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, టెన్షన్. కానీ ఒక కాల్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ అన్న, ఫ్యామిలీ అన్న చాలా విధాలుగా హెల్ప్, యూనో మళ్ళీ మాట్లాడుకోవచ్చు వాళ్ళతో. కానీ at every point of time they were there as a pillar. So that is one family that you get and you should always be grateful for that family. సెకండ్ వచ్చేసి మా మూవీ ఫ్యామిలీ అండి. ఈ సినిమా మాకు మా అందరికీ, అండ్ ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి, ఐ థింక్ మాకు ఒక ఫ్యామిలీ ఇచ్చింది అనుకుంటా ఈ సినిమా. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే, అంటే ఊరికేనేదో మా ఇంటి బంగారం ఫ్యామిలీ మూవీ అని చెప్పట్లేదండి. నిజంగా నాకైతే ఆల్మోస్ట్ ఇంకొక ఫ్యామిలీ ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ఒక 2-3 లేరు, వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడాక. లీ మా యాక్షన్ డైరెక్టర్, హీజ్ ఇన్ ద US. అమేజింగ్ జాబ్. అంటే లాస్ట్ 2 weeksలో చేసామంది ఇదంతా లీతో. లీస్ అసిస్టెంట్ బర్ట్, ఫ్రెడరికో అని. సో వాళ్ళిద్దరు ఇక్కడ మాతో చాలా కష్టపడి ఆ కొరియోగ్రఫీ అంతా రియలిస్టిక్గా చేశారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. అండ్ 3 other people who are not here. అనిరుద్ధ్ అని మా ఆఫీస్లో ఉంటాడు. ఆయన హిస్ సపోర్ట్ జస్ట్ బిహైండ్ మీ, హిమ్, రుద్ర అండ్ ఆశీష్, దే ఆర్ నాట్ హియర్, బట్ ద 3 of them have been tremendous support to structure this and to make this film come here. Now coming to people who are here very quickly, I won't take too long. Kani every step lo you keep discovering new facets of the people who you work with. Ikkada unna kalsina prati okkartho aa connection naaku establish ayindandi. Like when I met Digant in Bangalore, itla club ku ra ante we actually had a couple of drinks and closed the deal, and we realized that we love bikes. So yes, you are my best friend. And we will do more rides now. Ullas, same thing. I remember calling you in Kurnool after Nandini spoke to you and you're like, "Arey, I just got signal." So just the comfort with which we gelled, and it was just incredible. So, you know, I'm very, very glad that I met you guys. Mana Gavireddy ఇంకా హీరో అయిపోయాడులేండి. మీ వైజాగ్కి పెద్ద హీరో వస్తున్నాడండి, సూపర్ స్టార్, నెక్స్ట్ సూపర్ స్టార్. వసంత్, ప్రహాస్, నిఖిల్. వసంత్ ఎస్పెషల్లీ ఈజ్ ఆల్మోస్ట్, అంటే మేము కొట్లాడుతుంటాం. ఇంకోటి ఫ్యామిలీలో ఏమవుతున్నాడు, ఇక్కడ ఉన్న అందరితో కూడా నేను కొట్లాడానండి, ప్రతి ఒక్కరితో. సో ఐ థింక్ దట్స్ ద స్పెషాలిటీ. నువ్వు ఫ్యామిలీ అంటే మీరు కొట్లాడచ్చు, అట్లనే నవ్వుకోవచ్చు, బట్ దట్స్ వాట్ యూ హ్యావ్ ఫ్యామిలీ ఫర్. ఇట్స్ అన్కండిషనల్ అండ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ త్రూ దిస్ జర్నీ. అంటే ఒకరోజు గౌతమి మ్యామ్ ఫోన్ చేసి, నాకు ఒక కళ వచ్చింది, నీకు అంతా ఓకేనా అంటే దట్స్ ద కన్సర్న్ దట్ పీపుల్ ఆన్ దిస్ సెట్ హ్యావ్. అండ్ మ్యామ్, I remember that day when you called and said something is off, are you okay? So thank you very much. She was really like a mother figure on set. Lakshmi garu kuda, thank you very much. Nandini is almost like
అంటే ఇట్లా చెప్పాలి, సిస్టరా లేకపోతే చాలా ఎప్పుడు కొట్లాటే మాది. సో ఇట్స్ లైక్ చిన్నపిల్లలు కొట్లాడుతున్నట్టు ఆల్మోస్ట్ పక్కనే ఉండి ఇంకా అవి కూడా వేసుకుంటాము, అట్లుంటుంది మాది. బట్ ఇట్స్ బీన్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. అండ్ రాజ్ గారు అండ్ సమంత గారు, over the last 1 year, it's been really like working with a brother and a sister. That's really what it's been. It's been a real family coming together to make this film, and especially doing it with the two of you, and just the way that this has been done has been absolutely an incredible journey. And I think that is what will keep this strong. The foundation of trust, the foundation of friendship, the foundation of mutual respect for each other will keep us going. And hopefully ట్రాలాల కింద మీకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాను, కోరుకోవట్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ మై ఓన్ ఫ్యామిలీ, వేదాంత్ అండ్ గీత్, they're at home. Thank you for all the support. Without you guys this wouldn't have happened. Fine. And last but not the least, my two brothers Rakesh and Arya, we achieved. నాకు నందిని గారు చెప్పు మేము ఈరోజు ఏం అచీవ్ చేసామో మళ్ళీ చెప్తాం నీకు. బట్ థ్యాంక్స్ అ లాట్ గైస్. వైజాగ్, ఆంధ్ర, తెలంగాణ, ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇంకొక 1 week, 2 weeks, 3 weeks నడిపిద్దాము సినిమా. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఇమాక్ గారు. ఈ సక్సెస్ మీకు ఇంకా మరిన్ని సినిమాల్ని మీరు మా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆ జోష్ ఇవ్వాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇక్కడ మిస్ అవుతున్నారనమాట. పేరు మాత్రం కరుణ అని పెట్టారు, ఆయనలో లేనిది అదే, అస్సలు చూపించలేదు సినిమా మొత్తంలో. మరి గుల్షన్ దేవయ్య గారి వాళ్ళు ఇక్కడికి రాలేదు, కానీ ఆయన మన కోసం ఒక వీడియో మెసేజ్ పంపించారు. ఏం మాట్లాడారో ఒకసారి విందాం పదండి. Hello everybody, Andriku Namaskaram. I'm going to try and speak as much Telugu as possible. I'm so sorry, firstly, I couldn't be there. Sala busy ga unnanu. I really wanted to be there. Please accept my apologies. I'm very grateful to Raj Garu, Nandini Garu, Samantha Garu and Himank Garu for giving me this opportunity to be a part of this movie. I really enjoyed myself. Hi to all Samantha fans. Hopefully I've done a good job, particularly with dubbing Nane Chesindi. So Nandini Garu helped, and Mohan Garu and Sinu Garu also helped. So hopefully I've got the Telugu right. So thank you all, and sorry again I couldn't be there. సమంత గారు మీ సంగతి చూసారు కాబట్టి ఓకే, లేదంటే ఇవాళ సక్సెస్ మీట్లో నేనే వేసేసేదాన్ని మిమ్మల్ని. ఓకే, ఆల్ రైట్. సో మంచి వీడియో మెసేజ్ అక్కడ చూసాం కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ మా ఇంటి బంగారాన్ని పిలుస్తున్నా. జస్ట్ ట్రై చేశాను అంతే, అంటే మీ ఉత్సాహం ఇంకా ఎలా ఉంది అని చెప్పి జస్ట్ ట్రయల్స్ మాత్రమే. మరి మా ఇంటి బంగారాన్ని మనందరికీ ఇంత అద్భుతంగా పరిచయం చేసినటువంటి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, our lady star director నందిని రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా మొదలైందితో తన ప్రస్థానం మొదలైంది. ఓ బేబీతో మనందరికీ మరింత చేరువైపోయారు.